తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్నప్పుడు ఆదివాసులు, గిరిజనులు కొంత భయాందోళనలు వ్యక్తం చేశారు. మాలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆదివాసీ ఉద్యమ నాయకత్వం తెలంగాణ ఉద్యమ నాయకత్వం దగ్గరికి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆదివాసుల హక్కులకు గ్యారంటీ ఉంటుందా, ఆదివాసీ జీవన విధానానికి గ్యారంటీ ఉంటుందా అనే ప్రశ్నలు లేవనెత్తారు. అదేవిధంగా వారితో కలిసిన కొంతమంది ఆదివాసీ రాజకీయ నాయకత్వం కూడా గోదావరి, మంజీరా, ప్రాణహిత, పెనుగంగ, గౌతమి ఇంకా నదీ పరివాహక ప్రాంతం మొత్తంగా కూడా ఒక ఆదివాసీ రాష్ట్రంగా ఏర్పడితే బాగుంటుంది, మేము అటువైపు ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు మా ముందు ప్రతిపాదన పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి పోటీగా ఇటువంటి ఉద్యమాలు రావడం అనేది తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంటుందేమో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఆదివాసీ ప్రజల హక్కులకు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ యొక్క రక్షణకు మేమే మళ్ళీ నడుము గడతాము అని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు దాటిన ఈ సందర్భంగా ఒకసారి ఈ 7 సంవత్సరాల పాలనను మనము 7 సంవత్సరాల యొక్క ఆదివాసుల యొక్క జీవన విధానాన్ని ఒకసారి, ప్రభుత్వ విధానాలను ఒకసారి మనము సమగ్రంగా పరిశీలిస్తే చాలా బాధాకరమైన విషయాలు మన కళ్ళ ముందు అవపడుతుంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015వ సంవత్సరం తర్వాత హరితహారం అనే పేరుతోటి ఒక అడవి పెంపకం అనే పేరుతోటి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఒక పథకం ఆదివాసీ ప్రజల జీవితం లోపట ఒక గుదిబండగా మారిపోయింది. తరతరాల నుండి 5వ షెడ్యూల్లోని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోని ఆదివాసీ గిరిజన ప్రాంతాలు ఈ 6 సంవత్సరాల నుంచి తల్లడిల్లుతున్నాయి. కారణం ఏంది అని అంటే ఇవాళ హరితహారం పేరుతోటి తరతరాలుగా వాళ్ళు పోడుగొట్టుకొని జీవిస్తున్న భూములకు పట్టాలు ఇవ్వకపోగా వాటికి పట్టాలు ఇచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ఆ రైతాంగానికి రుణాలు ఇచ్చే అవకాశం కల్పించకపోగా ఆ భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత నుంచి తప్పుకొని, ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటి నుంచి కూడా తప్పుకొని ఆ భూముల నుండి ఫారెస్ట్ అధికారుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా, ట్రైబల్ వెల్ఫేర్ అధికారుల ద్వారా, పోలీస్ అధికారుల ద్వారా సహాయం తీసుకొని ఆ భూముల నుండి పూర్తిగా ఎల్లగొట్టేసేసేసి ఆదివాసీ ప్రజలను తరిమేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది రాజ్యాంగ చట్ట వ్యతిరేకతతో పాటు ప్రజా వ్యతిరేకము అనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గమనించాలని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి వివిధ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ పోరాటాలు గుణాత్మక మార్పుకు తీసుకోరాకపోగా పరిమాణాత్మక మార్పుకు రాకపోవడం వలన ఆదివాసుల జీవితాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి. వాస్తవంగా రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లోపట వారికి మాత్రమే హక్కు ఉంది. 6వ షెడ్యూల్ లోపటనేమో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలు మొత్తంగా కూడా స్వయం పాలన కేంద్రాలుగా ఉండి వారికి హక్కు ఉంది.
5వ షెడ్యూలు ప్రత్యేక రాజ్యాంగ రక్షణ కల్పించింది రాజ్యాంగం. అక్కడికి తరతరాలుగా వలసకు వెళ్ళిన ఆదివాసేతర ప్రజలు ఇవాళ ఆదివాసీ ప్రాంతాల లోపల స్థిర నివాసం ఏర్పరచుకొని ఆదివాసీ గిరిజన తెగలేమో తక్కువైపోయినాయి, ఆదివాసేతర ప్రజలేమో ఎక్కువ కావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే 2006 లోపల ఒక చట్టం వచ్చింది. అది సుదీర్ఘకాలం ప్రజలు పోరాడడం ద్వారా ఒక చట్టం వచ్చింది. అది ఆదివాసీ అటవీ హక్కుల చట్టం. ఈ చట్టాన్ని రూపొందించిన దాంట్లో అమరుడు బిడి శర్మ లాంటి వాళ్ళు, ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు, ఎంతోమంది నిజాయితీ గల ఉన్నతాధికారులు ఈ చట్టాన్ని రూపొందించేసేసి 5వ షెడ్యూల్లో ఉన్న ఆదివాసులకు, అదేవిధంగా అక్కడ ఉన్న 3-4 తరాల నుంచి నివసిస్తున్న పేద ప్రజలకు కూడా కొన్ని హక్కులు కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగం లోపల కూడా విమ్స్ అండ్ ఫ్యాన్సీ తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినట్టే ఇక్కడ కూడా వివరించింది. రాజ్యాంగంలోని మౌలిక స్వరూపానికి సంబంధించిన వాళ్ళ జీవన హక్కును కాలరాసింది. అదేవిధంగా 5వ షెడ్యూల్ యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా తుంగలో దొక్కింది. ఇప్పుడు చెప్పిన చట్టం యొక్క ఆదివాసులకు లభించాల్సిన అటవీ హక్కుల చట్టం యొక్క ప్రాముఖ్యతను కూడా పూర్తిగా తుంగలో తొక్కేసి వాళ్ళ ఆదివాసులను, అదేవిధంగా అడవిలో నివసిస్తున్న పేద ప్రజలను ఆయా భూముల నుండి తరిమి కొట్టుతున్నారు. దీన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రభుత్వానికి అటవీ పెంపకం మీద చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వము నిజంగా అడవిని పెంచాల్దలుచుకునేది ఉంటే మైదాన ప్రాంతాల లోపల ఎన్నో అడవి భూములు ఉన్నాయి, మామూలు భూములు కూడా ఉన్నాయి, మైదాన ప్రాంత భూములు కూడా ఉన్నాయి, పట్టణ ప్రాంతాల లోపల కూడా భూములు ఉన్నాయి. అదేవిధంగా మైదానానికి పట్టణానికి ఉండే మధ్యలో కూడా కొన్ని భూములు ఉన్నాయి. వాటిని ఈ ప్రభుత్వం అడవులు పెంచడానికి ఉపయోగించడం లేదు. వాటినేమో ఒకవైపు అమ్ముతున్నది, రెండో వైపు 2015 సంవత్సరం లోపల 59 అనే ఒక జీవోని తీసింది. ఆ జీవో సారాంశం ఏంటి అని అంటే, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఈ ప్రభుత్వం ఎంత అన్యాయమైన, అప్రజాస్వామికమైన, అవినీతి ప్రభుత్వమో అర్థం చేసుకోవాలి. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్ మొత్తము పట్టణ ప్రాంతాల లోపల ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమించి వాటిలో స్థిర నివాసం కానీ లేదా తాత్కాలిక నివాసం కానీ ఏర్పరచుకొని ఒక ఇంటి నంబర్ తీసుకొని ఒక ఆధార్ కార్డు లాంటిది ఏదన్నా వాళ్లకు అక్కడ ఉంటున్నామని తీసుకుంటే ఆ భూములను కనీస ధర అంటే స్టాంపు డ్యూటీ ప్రకారం 4 విడతలుగా కట్టించుకొని రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పేసి అని జీవో తీసింది. దీనివల్ల ప్రభుత్వము ఎంతో అవినీతికి పాల్పడ్డది. దీనికి సంబంధించి మేము ఒకటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 2015లోనే వేసాం. అది అక్కడ హైకోర్టులో కూడా పెండింగ్లో ఉంది, సబ్జెక్ట్ టు ది రిజల్ట్ ఆఫ్ రిట్ పిటిషన్ ఆర్డర్ వచ్చేసి. ఇంకోవైపు ఈ భూములు కోకాపేట లాంటి భూములు, పుప్పాలగుట్ట లాంటి భూములు, అదేవిధంగా గండిపేట ప్రాంతంలో ఉన్న అపారమైన భూములు, వివిధ నగరాల లోపల పట్టణాల లోపల ఉన్న తెలంగాణలోని అన్ని పట్టణాల్లో ఉన్న భూములను అమ్మకానికి సిద్ధం చేసింది. నీకు కనుక చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఆ భూముల లోపల హరితహారము మొక్కలు నాటాలి. అడవి ఏపుగా పెరుగుతూ ఒకవైపు అడవిని కాపాడుతున్న ఆదివాసుల భూములను గుంజుకొని
పాలిచ్చే పిల్లతల్లులను జైలుకు పంపి, కురు వృద్ధులను జైలుకు పంపి, పండు ముసలులను జైలుకు పంపి, అదేవిధంగా మహిళలను చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా జైలుకు పంపేసి అసలు రాజ్యాంగంలో ఇచ్చిన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కనీసం వాళ్లకు ఒక అవకాశం, ఈ భూములు ఎవరి అని చెప్పి ఎట్లా అని చెప్పేటందుకు తేల్చేటందుకు పేసా యాక్ట్ ఒకటి వచ్చింది 1996 లోపల. దాన్ని కూడా ఉపయోగించకుండా, గ్రామసభ కూడా జరపకుండా వాళ్ళకు ఒక 3 టైర్ కమిటీ ఉంటుంది, గ్రామసభ ప్లస్ జిల్లా పంచాయత్ అదేవిధంగా రాష్ట్ర పంచాయత్. వీటి ఏమీ చేయకుండా వాళ్ళను తరిమి కొట్టేసింది ప్రభుత్వం. 2019 లోపల ఫిబ్రవరి 2వ తారీఖు రోజున, అదేవిధంగా జూలై లోపల కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం 5వ షెడ్యూల్లో ఉన్న ఆదివాసులను ఎవరిని కూడా తొలగించడానికి వీల్లేదు. వాళ్ళను తొలగించేటప్పుడు చట్టబద్ధమైన ఒక పద్ధతి మీరు పాటించి ఉంటే అవన్నీ మా దగ్గర తీసుకొచ్చి చూపెట్టండి అని చెప్పేసి, సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు ఎవరిని కూడా ఆదివాసులను వారి భూముల నుంచి, అదేవిధంగా అటవీ ప్రాంతాల లోపల 5వ షెడ్యూల్ లోపల ఉన్న ఆదివాసేతర 3 తరాల నుంచి ఉంటున్న ఆదివాసేతర ప్రజలను కూడా ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి వీల్లేదని చెప్పేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కేసి, అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కేసేసి, ఫారెస్ట్ యాక్ట్ను కూడా తుంగలో తొక్కేసేసి, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ను తుంగలో తొక్కిచ్చేసేసి, రాజ్యాంగంలోని జీవించే హక్కు అత్యంత ప్రాముఖ్యమైనది, ఇట్స్ ఏ ప్రేషియస్ ఫండమెంటల్ రైట్, దీన్ని కూడా తుంగలో తొక్కేసి ఆదివాసుల జీవన విధానాన్ని ఛిద్రం చేస్తూ వాళ్ళందరినీ బయటికి తరిమేసే పద్ధతిని వ్యతిరేకిస్తూ పోయిన నెల లోపల మేము ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గారి బెంచ్ ముందు ఫైల్ చేశాం. చాలా సమగ్రంగా ఫైల్ చేసేసాం. ఈ విషయం లోపల గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి నోటీసులు విడుదల చేస్తూ, అదేవిధంగా 6 వారాల లోపల సమగ్రమైన కౌంటర్ ఫైల్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఒక ప్రశ్న నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకైతే రాజ్యాంగంలోని అధికరణ 3ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, ఒక రాజకీయ పార్టీగా ఆ అధికరణను అమలు చేయాలని చెప్పేసి రాష్ట్రం ఏర్పాటు చేయాలని మీరు మాట్లాడినరో, ఇవాళ మీ అధికారం లోపల ఏ ఒక్క చట్టం కూడా అమలు కాదా? ఆదివాసుల చట్టాన్ని అమలు చేయకుండా, ఆదివాసుల అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తూ ఆదివాసుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు? మీరు ఆడుకుంటున్న విధానం పౌర సమాజం చాలా తీవ్రమైన ఇబ్బంది పడతా ఉంది. ఇవాళ నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రము హిందూ మతోన్మాదుల వైపు వెళ్ళిపోబోతూ ఉంది, తెలంగాణ ఇంటలెక్చువల్కు నేను ఒకటి అప్పీల్ చేయబోతా ఉన్నా, రాష్ట్రం ఎటువైపు పోవాలి అని చెప్పేసి మీరే ఆలోచించాలని చెప్పేసి ప్రశ్నేశాడు. ఇవాళ మేము ఒకటి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు గతంలో ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సుదీర్ఘకాలంలో జరిగినప్పుడు మధ్యలో వచ్చి మీరు 2002 నుంచి 2014 ఏప్రిల్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా? మీరు అమలు చేయకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. తెలంగాణ ప్రజల జీవితాలను ఛిద్రం చేసిండ్రు. కొన్ని ప్రజాకర్షక పథకాలను మాత్రమే ప్రవేశపెట్టేసి వాటిని విపరీతంగా తమ మీడియా ద్వారా ప్రచారం చేసి, ఎన్నికల లోపల కూడా పూర్తిగా అవినీతికి పాల్పడి ప్రజల మద్దతు విపరీతంగా ఉంటుందని చెప్పేసి అని ఇంకా ప్రతిపక్ష పార్టీలే లేకుండా చేసేసేసి అసలు ప్రతిపక్ష వామపక్ష ప్రజా సంఘాల నాయకత్వాన్ని పూర్తిగా తుదముట్టించే ప్రయత్నం చేసేసేసి అసలు కనీస ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాసేసేసిన మీరు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. కనుక ఇవాళ
హిందూ మతోన్మాద పార్టీ అయిన బీజేపీ లాంటి ఒక పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి పూర్తిగా మీరే బాధ్యత వహించాలి. ఒకవేళ మీరు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కులను నిష్పాక్షికంగా అమలు చేయగలిగితే, చట్టాలను నిష్పాక్షికంగా అమలు చేయగలిగితే, రాజ్యాంగాన్ని నిష్పాక్షికంగా అమలు చేయగలిగితే, ప్రతి రంగంలో విపరీతమైన అవినీతిని చేయకపోయేది ఉంటే ఇవాళ బీజేపీకి ఇక్కడ ఆస్కారం లేదు. కానీ ఈ పరిస్థితి వచ్చింది, దానికి కారణం మీరే అని చెప్పేసి కూడా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం తెలంగాణలోని ఒక విశాల ప్రజా సమూహంతో పాటు మధ్యతరగతి మేధావి రంగం తెలంగాణ ఉద్యమ కాలం లోపట వెల్లువల పుట్టుకొచ్చేసిన ఒక ఉద్యమ నాయకత్వం, ఉద్యమ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పటికైనా కూడా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయండి. ట్రెంచ్ కొడతానంటున్నాడు. ఏ చట్ట ప్రకారం మీరు ట్రెంచ్ కొడతారండి? అసలు మీకు రాజ్యాంగం పట్ల కానీ చట్టం పట్ల కానీ ఏమన్నా గౌరవం ఉందా? అసలు ట్రెంచ్ కొట్టొచ్చా ఫారెస్ట్కు? అసలు చట్టంలో ఏం చెప్పిందో తెలుసా? ఆదివాసులు 2 విధాలుగా బతుకుతారు. ఒకటి, వర్షాకాల ఆధారిత పంటలు వేస్తారు. వాటికి ఇవాళ మైదాన ప్రాంతాల్లో కానీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ రైతాంగం పండించినట్టు కాలువల ద్వారా కానీ బోరింగ్ల ద్వారా కానీ లేదా బావుల ద్వారా కానీ నీళ్లు వాళ్ళకు అందవు. వాళ్ళు కేవలం వర్షాలు పడ్డప్పుడు విత్తనాలు చల్లి దాంట్లో వచ్చిన పంటతోటి కొద్ది కాలం బతుకుతారు. మిగతా కాలం దేంతో బతుకుతారు? అటవీ ఉత్పత్తుల మీద బతుకుతారు. ఇది ఒక ప్రాథమిక జ్ఞానం ఉండాలి ప్రభుత్వాలకు, పాలకులకు. అటవీ ఉత్పత్తులు అంటే ఏంటిది? చింతకాయ, ఉసిరికాయ, పొరుక, ఇప్ప పువ్వు, ఇప్ప పండు, తునికాకు, ఇంకా అటవీ ఉత్పత్తులు కొన్ని ఉన్నాయి, కట్టెలు. వీటి వల్ల బతుకుతారు. మీరు ట్రెంచ్ కొడితే ఎక్కడి నుంచి బతుకుతారు? వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఒకవైపు అడవి నుంచి వాళ్ళు దున్నుకుంటున్న భూముల నుంచి చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా బయటికి వెళ్ళగొడతారు. చట్టం ఎవరినైతే ఇల్లీగల్గా ఎవిక్ట్ చేసిందో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వమని అంటే దాన్ని చట్టానికి విరుద్ధంగా ఒక సబ్ కమిటీ అని వేసేసేసి ప్రజలను భ్రమింపజేసేందుకు సబ్ కమిటీ అని వేసేసేసి అందరినీ మీ మంత్రులను, ఎమ్మెల్యేలను పెడతారు. దాంట్లో ప్రజలకు సంబంధించిన హక్కులు ఏమాత్రం కూడా పరిష్కరింపబడవు. రెండో వైపు ట్రెంచ్ కొడతామంటున్నాం. ట్రెంచ్ కొడితే అటవీ చట్టం ఏం చెప్తా ఉంది? అటవీ అంటే ఏంటిది? అటవీ అంటే ఏంటిది? అటవీ ఉత్పత్తులు అంటే ఏంటిది? ప్రజలు ఎట్లుండాలి అని చెప్తుంది. అదేవిధంగా ప్రభుత్వాలు ఎట్లుండాలి, ఆ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా అటవీ ప్రజలకు దూరం కానివ్వద్దు. అటవీ ప్రజలకు దూరం అయ్యేది ఉంటే చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఎవరెవరినైతే గత కొద్ది కాలంగా ఆ భూముల నుంచి వెళ్ళగొట్టిందో ఆ భూముల నుంచి వెళ్ళగొట్టిన ప్రజలందరికీ కూడా అదే భూముల లోపల పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.